కాచిన ఆయన కృప నిజముగా ఆయనకేమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేం. మేమేమై ఉన్నామో నీ కృప చేతనే మా అందరి స్థితిగతులను ఎరిగిన తండ్రి, ఇక్కడికి వచ్చాము ఒట్టివారి వల్లే. నీ ఆత్మీయ పలుకులు ప్రభువా హృదయానంతరములుగా సంతోషించుటకు ప్రభు మరి అమ్మగారి ద్వారా వినిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో గడుపుదాం. స్తుతి 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని పరమందు ఇహమందు నిన్ను నమ్మిన బిడ్డలందరి చేత పొగడబడుతున్న తండ్రి, నీ నామానికి మహిమ కలుగునట్లు ఈ యొక్క WCS కార్యక్రమాన్ని ప్రభువా జయప్రదంగా జరిగించి స్త్రీలు ప్రభువా నాట్యమాడుచు పాటలు పాడుచు ఎన్నో కంటత వాక్యాల ద్వారా నీ నామాన్ని ప్రకటించిన ప్రతి విశ్వాసిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలలో నీ వెలుగు నింపబడును గాక. యేసయ్యా నీకే స్తోత్రాలు. వారి కుటుంబాల్లో ప్రభువా పలు విధములైనటువంటి శోధన తొలగిపోవును గాక. ఆటంకపరిచే ప్రతి దురాత్మ చీకటి అంధకారమును గద్దిస్తూ ఉన్నాం. యేసు నామములో విడుదల కలుగును గాక. నాయనా నీకు స్తోత్రాలు. ఇలాంటి శుభకార్యాలు జరుపుకున్నట్టుకు ప్రభువా మరి సాతానుడు ఇష్టపడకపోయినను నా తండ్రి నువ్వు ఆశతో చూస్తూ ఉన్నావు. సంఘము సంతోషిస్తే ప్రభువా నువ్వు సమాధానపరిచే దేవుడవు. నాయనా నీకు స్తోత్రాలు, వందనాలు. మా సంఘంలోని స్త్రీలను దీవించండి, ప్రతి కుటుంబాన్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా ప్రభువా దినదినము బలపరచుటకు నీ కృప చాలును నాయన. ప్రతి గృహానికి ప్రభువా నీ ఆదరణ కలుగును గాక. ఎంతో మంది అనారోగ్యముతో ఉన్నారు, వారిని ప్రభు దర్శించి ముట్టి యేసు నామములో విడుదల కలుగును గాక. అయా నీకు స్తోత్రాలు. నీ కృప చాలును ప్రభువా. ప్రతి గృహము నీ మహిమ చేత నింపబడును గాక. అయా స్త్రీలు ప్రభు ప్రయాసపడి నాయన ఇదిగో నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ శుభ సందర్భములో అమ్మగారి ద్వారా నా ప్రభు సమరయ స్త్రీ గురించి చక్కటి వర్తమానమును ప్రభు వినిపింపబడి ఉండగా ఆ యొక్క జీవితంలో ప్రభు క్రీస్తు దేవుడిని ప్రకటించిన లాగున మా సంఘంలోని స్త్రీలు నిన్ను ప్రకటించుదురుగాక. నాయనా నీకు స్తోత్రాలు. మా సంఘాన్ని బలపరచండి. ఆర్కెస్ట్రా వారిని, సౌండ్ వారిని ప్రభు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ చిత్తమైతే మరొక సంవత్సరము ఘనముగా ఈ యొక్క పండుగను జరుపుకున్నట్టు కృప చూపమని అమ్మగారి పరిచర్యలో తోడుగా ఉండి సంఘమందరిని ప్రభు సహవాసములో బలపరిచి చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభు వృద్ధుల వరకు యవనస్తురాళ్లను ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం వారిని క్షమించము. మమ్మల్ని శోధులతో కాంతిని తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి, ఆయన కాంతి, కాపుదల, సంరక్షణ, పోషణ, ఆధారం సువార్త ప్రకటింపబడే ఈ యొక్క సంఘములో ప్రతి గృహానికి చేరికూడి వచ్చిన ప్రతి విశ్వాసికిని మరి అమ్మగారి పరిచర్యకు, అయ్యగారి ఒక పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని కృప తోడై ఉండను గాక. ఆమేన్.